కాబట్టి ఏలయనగా మనకు శిశువు పుట్టను, మనకు కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజము మీద రాజ్యభారములను. కుమారుడు ఏంటండి, కొడుకు ఏంటండి, కొడుకు మీద అంత రాజ్యభారం ఎలా ఉంటుంది? చిన్నపిల్లల మీద, మన చిన్నపిల్లల మీద మనం ఇంటి భారం అంతా పెడతామండి. ఇప్పటికీ కూడా ఒక తల్లికి 2 ఆడబిడ్డలు ఉంటే తను ఏం చేస్తుందంటే, తను ఎంత కష్టపడినా సరే తన పిల్లలు కష్టపడకూడదు అని చెప్పి ఎంతో కష్టపడి తన పిల్లలు చదివించుకుని ఇంటికి వచ్చి ఆ పిల్లలు సాయం చేయకపోయినా సరే విసుక్కోకుండా తనే పని చేసుకుని ఎన్నో కష్టాలు పడుతున్న దినాలలో మనకు ఒక శిశువు అనుగ్రహించబడ్డాడంట, మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడ్డాడంట. ఆయన మీద సాక్షాత్తు ఏముందో తెలుసా? రాజ్య భారమే ఉందంట. దేవునికి మహిమ కలుగును గాక. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఆయన భుజం మీద ఏముందంటండి? రాజ్యభారము. ఒక రాజ్యభారము, ఒక బాధ్యత ఒక మనిషి మీద మోపాలి అంటే ఆ మనిషికి కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి. అర్థమైందండి? ఎలా చేస్తుందండి? ఈ మనిషి మీద ఎంత రాజ్యభారం ఎందుకు అప్పగిస్తున్నారు? మరి దుబాయ్ వెళ్ళినప్పుడు మొత్తం నెల రోజులు కూడా ఒక ఆడ మనిషి మీద, ఒక స్త్రీ మీద సంఘభారం అంతా పెట్టి ఆయన ఎలా వెళ్ళారు అంటే, తను అది భారం వహించి దాన్ని నడిపించగలదు, చెయ్యగలదు అనే గురి ఆయనకుంది. కాబట్టి నా మీద ఆ భారం విడిచిపెట్టి వెళ్ళాడు. అయితే లోకానికి పంపించిన సాక్షాత్తు దేవాతి దేవుడు తన కుమారుని లోకంలోనికి పంపించి ఎందుకు పంపించాడు తెలుసా? నా కుమారుడు, నేను లోకానికి అనుగ్రహిస్తున్న కుమారుడి మీద నేను ఏ భారం పెట్టినా సరే కరెక్ట్గా నిర్వర్తించగలడు అని చెప్పి ఆయన మీద ఆయన రాజ్యభారం ఉంచాడంట. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పారు కదా, ఒక మనిషి మీద ఒక బాధ్యతలు అప్పగించాలంటే ఆ మనిషి మీద చాలా నమ్మకం ఉండాలి. అంతేకాదు ఆ మనిషి ఎలాంటి వాడో, ఆ మనిషి ఏం చేయగలడో అన్ని విషయాలు కూడా మనకి తెలిసి ఉండాలి. అయితే దేవుడికి తెలుసు ఏంటండి అంటే ఆయన ఎవరని దేవుని వాక్యం సెలవిస్తుందంటే ఆయన ఆశ్చర్యకరుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎవరంటండి? ఆశ్చర్యకరుడు. ఇంగ్లీష్లో ఏమంటారండి? చెప్పాలి, వండర్ఫుల్ గాడ్. ఆయన ఎవరంట? వండర్ఫుల్ గాడ్. చూడండి, మన దేశంలో మన భారతదేశంలో 7 వండర్స్ ఉన్నాయి. అవునండి, భారతదేశంలో ఎన్ని వండర్స్ ఉన్నాయి? 8 అద్భుతాలు ఉన్నాయి. 7 అద్భుతాలు ఉన్నాయి. తెలుసా మీకు? అందులో ఒక అద్భుతం చెప్పండి. తాజ్ మహల్ తెలుసా? ఢిల్లీలో, ఆగ్రాలో కట్టబడిన తాజ్ మహల్ తెలుసా? ఎన్ని సంవత్సరాల క్రితమో కట్టబడింది అది, కానీ ఇప్పుడు కట్టినట్టే ఉంటది. అందుకే అది ఒక అద్భుతమైనది. దేవునికి మహిమ కలుగును గాక. ఈజిప్షియన్స్ అనగా ఐగుప్తీయులు కట్టిన పిరమిడ్స్ కూడా ఒక అద్భుతం. ఇప్పటి వరకు అలా కట్టిన వాళ్ళు కానీ లేరండి. అయితే అలాంటి వాటిని నిర్మించిన దేవుడు ఇంకెంత అద్భుతకరుడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆయనకి వండర్ఫుల్ గాడ్ అని పేరు పెట్టబడింది. ఎందుకు వండర్ఫుల్ గాడ్ అంటే చెప్తున్నాను చూడండి. ఆయన ఎందుకు ఆశ్చర్యకరుడు అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. నేను తొందరగా ముగించేస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే చదవడం ఒకసారి. యోసేపునకు ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. చూడండి, క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఆయన ఎందుకు ఆశ్చర్యకరుడు, ఆయన ఎందుకు వండర్ఫుల్ గాడ్ అయ్యాడంటే చెప్పనండి. మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు యేసు ప్రభు వారు పుట్టడం జరిగింది. వారేకం కాక మునుపు అంటే అర్థం ఏంటి తెలుసా? అసలు అది మానవుడికి జరగని పరిస్థితి. అవునండి, స్త్రీ పురుషుల వలన పిల్లలు జన్మిస్తారని మనకు సైన్స్ తెలుసు. వారేకము కాకమునుపు దేవుడు ఆశ్చర్యకరుడు కాబట్టి, ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నాడు కాబట్టి యేసు ప్రభు జన్మ ఏమైందంటండి? ఆశ్చర్యమైన కార్యము. దేవునికి మహిమ కలుగును గాక. అందుకు యేసు ప్రభు వారు ఆశ్చర్యకరుడయ్యాడు. అంతేకాదు ఆయన జన్మ ఆశ్చర్యము, అంతేకాదు ఆయన మాటలు అంటారు కదండి, ఈయన మాట్లాడినట్లు ఎన్నడూ ఎవ్వరూ మాట్లాడలేదట. ఆయన చంపడానికి తీసుకువెళ్ళడానికి వచ్చిన బంట్రోతులు ఆయన మాటలకు చూసి ఆశ్చర్యపడి అక్కడికి వెళ్ళి పిలాతుతో అంటున్నారంట, ఆయన మాట్లాడినట్లు మేము ఎప్పుడు ఎవరిని
చూడలేదండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఆయన వండర్ఫుల్ గాడ్, ఎందుకు ఆయన ఆశ్చర్యకరుడు అంటే ఆయన జన్మ ఆశ్చర్యము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానం ఆశ్చర్యము, ఆయన మాటలు ఆశ్చర్యము. కనుక ఆయనను కలిగి ఉన్న మనము కూడా దేవుడు ఎలా తీరుస్తాడంటే మనము కూడా అనేక ఆశ్చర్యకార్యాలు జరిగేటట్టు దేవుడు చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారు ఎలాంటి వారంటండి? ఆశ్చర్యము. మరి రెండవ మాటగా చూస్తే ఆయన ఎలాంటి వాడంటండి? ఆలోచనకర్త. ఆలోచనకర్త. ఆయన ఎలాంటి వాడంటే ఆలోచనకర్త. తెలుసా అండి మీకు? చూడండి 73వ కీర్తన 24వ వచనం చూడండి. 73వ కీర్తన 24వ వచనం. 73వ కీర్తన 24వ వచనం. నేను ముగిస్తాను, 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. చదవండి. నన్ను నడిపించదు మహిమలో. చూడండి, చూసారండి దేవుని ఆలోచన ఎలాంటిదంటే, దేవుని ఆలోచన ఎలాంటిదంటే ఆయన ఆలోచన ద్వారా మనం నడిపించబడితే కొన్నిసార్లు చాలా ఆలోచనలు వస్తాయి మనకి, ఎన్నో ఆలోచనలు వస్తాయి. ఎందుకు అది మంచి ఆలోచన చెడ్డ ఆలోచన అంటే మానవ శరీరంలో రక్తం ఉంది. ఆ రక్తం ఏమిటంటే అది కలుషితం అయిపోయింది. అర్థమైందండి? ఎప్పుడైతే కానీ దేవుని రక్తం ఎలాంటో తెలుసా? పరిశుద్ధమైన రక్తము, పవిత్రమైన రక్తము. అలాంటి దేవుని రక్తంలో కడగబడిన మనము ఎలాగ ఉండాలంటే ఆయన ఆలోచన ద్వారా మనము నడిపించబడాలంట. ఆయన ఆలోచన ద్వారా మనం నడిపించబడితే, ఆయన ఆలోచన ద్వారా మనము మన కుటుంబాలను కట్టుకుంటే మనం ఎక్కడ ఉంటామంటండి? ఆయనతో పాటు మహిమలో ప్రవేశిస్తాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆశ్చర్యకరుడు, రెండవదిగా ఆలోచనకర్త, మరి మూడవదిగా బలవంతుడైన దేవుడండి. ఆయన ఎవరంటండి? బలవంతుడైన దేవుడు. ఎంత బలవంతుడంటే ఎంత సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. బలవంతుడైన దేవుడు అంటే కొన్నిసార్లు మన పక్కన ఎవ్వరు ఉండరండి. మన పక్కన ఎవరైనా ఉంటారండి? బాధ వచ్చినప్పుడు, ఇంక ఈ బాధలు నేను తట్టుకోలేను అని అనుకున్నప్పుడు మన ప్రక్కనే ఉంటాడండి. ఆ సమయంలో మనం ఎవరి దగ్గరికి వచ్చాలో తెలుసా? దేవుడి దగ్గరికి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎంత బలవంతుడైన దేవుడు అంటే మనతో మాట్లాడతాడు. అమ్మ నేను ఉన్నాను కదా. రాత్రి ఒకరితో నేను మాట్లాడుతున్నాను, వాళ్ళు ఎవరు నాకు జ్ఞాపకం రావట్లేదు. ఒక సహోదరితో నేను మాట్లాడుతున్నాను. ఆమె ఏమైంది తెలుసా? తన ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. అయితే తన కుమారులు ఇద్దరికి కూడా ఒక కుమారుడు అనారోగ్యంగా ఉంటే ఆ కుమారుడు చనిపోవడం జరిగింది. మరి రెండవ కుమారుడు కోసం ఆలోచన చేస్తే తను చక్కగా చదువుకున్నాడు. లోకంలో ఏదో ఒక పాపము కూడా కాదు, ఏదో తను ప్రేరేపించడం వల్ల వెనక్కి లాగి అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఆ తల్లి ఏమైపోతుందండి? ఒక్క ఆడపిల్ల ఉంది. తన బ్రతుకు చూస్తే సరిగా లేదు. ఆమె మాట్లాడుతుంది నాతో, పాస్టర్ గారు మా పిల్లకు ఇంకా ఒక్కనొక్క కుమార్తె ఉందండి, ఈ అమ్మాయి భవిష్యత్తు కూడా బాగుపడాలి, ప్రార్థన చేయండి. దేవుడు మనకి మహిమ కలుగును గాక చెప్తున్నాను కదా. అప్పుడు అన్నాను, అమ్మ నిజంగా మీరు ఇలా నిలబడ్డారంటే అది కేవలం ఎవరి వల్ల జరిగింది తెలుసా? మనం నమ్ముకున్న బలవంతుడైన దేవుడి వల్లే జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కంగారు పడకండి. అనారోగ్యం వచ్చిందని, అలసట వచ్చిందని, ఎవరెవరో మనం ఏదైనా అన్నారని చెప్పి మీరు కంగారు పడకండి, కలవరపడకండి. ఎన్నోసార్లు సేవలో ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయండి. మాకు చాలా బాధలు వస్తూ ఉంటాయి సేవలో. ఎందుకు వచ్చింది సేవ, మేము చేయకూడదు, ఎందుకు వచ్చింది, నేను మాట్లాడాలనుకుంటా. వెంటనే దేవుడు అపోస్తుడైన పౌలు అన్నాడు కదా, మీరు ఎప్పుడు బలహీనులో మీరు అప్పుడే బలవంతులు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చిన్న సంఘమైనా సరే మనము ఎవరి మీద కట్టబడాలంటే బలవంతుడైన దేవుని మీద మనం కట్టబడాలి. బలవంతుడైన దేవుని కలిగి ఉన్నాం కాబట్టి మనము కూడా ఎలా ఉండాలంటే బలవంతులుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటి మాట ఆశ్చర్యకరుడు, రెండవ మాట ఆలోచనకర్త, మూడవ మాట బలవంతుడైన దేవుడు. మరి నాలుగవ మాట చూస్తే నిత్యుడగు తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. నిత్యుడగు తండ్రి అంటే ఏంటి తెలుసా అండి? మనం మామూలుగా పలికిస్తాం. నిత్యత్వం అంటే అర్థం ఏంటి తెలుసా? అది ఎవర్ లాస్టింగ్ అంటే అది ఇంకా పోదు. ఒక మనిషి కొంచెం సమయం మీకు సహాయం చేస్తాడు, కొన్నాళ్ళే సహాయం చేస్తాడు. తర్వాత అంటాడు, అమ్మ నేను సహాయం చేయలేదు. తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారు తెలుసా అండి? వివాహం చేసిన తర్వాత కొన్ని రోజులు మాత్రమే మీకు ఏదైనా వస్తువులు ఇవ్వగలరు, ఏదైనా పెట్టగలరు. తర్వాత అంటారు, అమ్మ అస్తమానం మేము పెట్టేస్తే ఇంకా మాకు దగ్గర ఏముందమ్మా అని అంటారు కదండి. ఎవరండి? తల్లిదండ్రులు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు
నా ఆశ్చర్యకరమైన సంగతులను చూసి నువ్వు కూడా అనేక విషయాల్లో నా ప్రకారము ఆశ్చర్యమైన కార్యాల్లో వెలుగులోనికి నువ్వు వస్తే, అంతేకాదు నా ఆలోచన చొప్పున నువ్వు నడిపించబడితే, నా బలమును చూసి నేను బలవంతుడు, నా దేవుడు బలవంతుడని చెప్పి నా యందు నువ్వు అతిశయపడితే నేను ఎలా చేస్తానంటాడు తెలుసా? ఎలా చేస్తారంటాడండి? నిత్యత్వంలోనికి వెళ్ళేటట్టు దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు వస్తున్నామండి చర్చికి? మనం చెప్పండి ఒకసారి. మనం చర్చికి ఎందుకు వస్తున్నాం చెప్పండి? దేవుని ఎందుకు నమ్ముకున్నాం చెప్పండి? చెప్పాలి. ఇదేమి తెలియని విషయం ఏమి కాదండి, మీ అందరికీ తెలుసు, మీ మనసులో ఉంది. ఎందుకు వద్దామని, ఎందుకు వస్తున్నారు చర్చికి, ఎందుకు దేవుని నమ్ముకుంటున్నారు, ఎందుకు రక్షణ తీసుకుంటున్నారు, ఎందుకు దేవుని చెప్పినట్టు నడుస్తున్నారు? ఎవరికి తెలియదండి? ఎవరికి తెలీదా? ఎస్, చెప్పండి అమ్మా, చెప్పండి. అలా ఉండిపోకూడదు. మనం ఎక్కడ ప్రవేశించడానికంటే నిత్య రాజ్యంలోనికి, నిత్య రాజ్యంలోనికి. ఇన్ని పాటలు పడి ఏమండి, పిల్లలందరూ కూడా డ్యాన్సులు నేర్చుకుని, డ్యాన్స్ మాస్టర్ గారు డ్యాన్సులు నేర్పించి, ఏమండి తర్వాత పాస్టర్ గారు నేను అర్ధరాత్రులు 3 గంటల దైవజనులుగా మేము ఎప్పుడెప్పుడు వస్తున్నామో, ఎప్పుడెప్పుడు ఎలాంటి ప్రయాణాలు చేస్తున్నామో మాకే తెలియడం. ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నారు? మీరు కుటుంబాలు చక్కబెట్టుకుంటున్నారు, కష్టపడుతున్నారు. కష్టపడిన దాన్ని దేవుని దగ్గర తీసుకొచ్చి దేవునికి కానుకగా సమర్పిస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? దేవుడు చెప్పినట్టు ఎందుకు చేస్తున్నారంటే నిత్యత్వము, దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా మనకు కనిపించేది తెలుసా? నిత్య మార్గము. నిత్య మార్గం అంటే అది ఎప్పుడు మన కోసం వేచి ఉంటుంది. ఎప్పుడు నా పిల్లలు నా బంగారపు వీధుల్లో సంచరిస్తారు. లోకంలో చిన్న బంగారం ముక్క కొనుక్కోవడానికి ఎంతో ప్రయాసపడిపోతాం మనం, ఎన్నో బాధలు పడిపోతూ ఉంటాం కదండి. కానీ దేవుడు అంటున్నాడు, నా దగ్గర ఏముందో తెలుసా? బంగారపు వీధులు ఉన్నాయి. ఒక్కసారి అలా చూడండి అందరూ కూడా. మనం ఇప్పుడు ఎవరిని చూడాలి తెలుసా? ప్రభా, ఎన్ని కష్టాలు పడినా పర్వాలేదు ప్రభా, నేను తట్టుకుంటాను నాయన. ఎన్ని బాధలు పడినా నీ కోసం నిందైనా పడతాను ప్రభా, నీ కోసము కష్టమైనా పడతాను. అందుకనే చూసారా, యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తారు. నా విషయమే జనులు మిమ్మల్ని నిందించినప్పుడు పరలోకంలో మీ భాగ్యం ఇంకా ఎంత అవుతుందండి? ఎక్కువ రెట్టింపు అవుతుందంట. బాధపడకండి. దేవుని విషయమే మీరు కష్టపడుతున్నప్పుడు, దేవుని విషయం ఒక్క నిందైనా సరే, ఎన్ని నిందలైనా సరే భరించండి. ఏమి ఎదురు చూస్తుంది తెలుసా? నిత్య మార్గము, నిత్యత్వము, పరలోక రాజ్య భాగ్యం మన కోసం ఎదురు చూస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది నేను కూడా దేవునితో నిత్యత్వంలో ఉండాలని ఆశపడుతున్నాను? చేతులు దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. మరి నా మాటలు ముగిస్తున్నాను. నేను చెప్పాను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకంత బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానములకు అధిపతి. ఎవరు వీటన్నిటి కోసం ఎదురు చూస్తారు వాళ్ళకి దేవుడు సమాధానముతో, సంతృప్తితో మీ కుటుంబాలను నింపుతారు. దేవుడి మాటలను దీవించును గాక. దేవుడి మాటలను దీవించును గాక. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. చిన్న